బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ తెలుగు బ్లాగర్. ఈరోజు వీడియోలో ఏంటంటే నిన్న నైట్ మనం పెట్టిన ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. సో మనమైతే మన బైక్ ఉంది కదా బజాజ్ C100, సో దానికైతే మనము యాక్సెసరీస్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాము. సో ఇప్పుడైతే ఈ బాక్స్ని అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏం ఐటమ్ ఉందో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడే మనం ఇన్స్టాలేషన్ కూడా చేసేద్దాం. మనం బయట మనమే ఇన్స్టాలేషన్ అనేది కూడా చేసేద్దాం. సో లెట్స్ సీ ద వీడియో. అయితే మనము బెంగళూరులో అయితే ఉన్నాము. ఇంకా నుంచి నెక్స్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే మనకు బెంగళూరు అవుట్స్కట్స్లోనే కొన్ని బ్లాగ్స్ అయితే ప్లాన్ చేశాను. సో ఇప్పుడైతే మనకు వచ్చిన ఈ ఆర్డర్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. నేను ఇది అన్బాక్స్ చేయడానికి ముందే మీరు దీని కింద కామెంట్స్లో ఇందులో ఏముందో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ పెద్ద బాక్స్లో ఇంకో బుల్లి బాక్స్. మొత్తానికైతే అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. లెట్స్ రివీల్ వాట్ ఈజ్ ఇట్. 3, 2, 1. And finally, this is the order what we did. A mobile holder for my bike. అండ్ దీనికి ఎక్స్ట్రాగా ఛార్జింగ్ స్లాట్ కూడా ఉంది. సో మనకి ఆర్డర్ అనేది 364 రూపీస్ అయితే పడింది. నా బడ్జెట్ అయితే అదే 364 రూపీస్కి అయితే ఇది మనకు వచ్చింది. అండ్ సో ఇంకా దీన్ని డైరెక్ట్గా మన బైక్కి ఇన్స్టాలేషన్ అయితే చేసేద్దాం. మనకి హోల్డర్తో పాటుగా మనకొక సర్ఫేస్ మ్యాట్ అండ్ టూ ఎక్స్ట్రా బర్డ్స్ అండ్ స్టిక్కర్ అయితే వచ్చింది. ఇది అయితే మనం దీనికైతే స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఎలా చేస్తానో మీరు చూసేయండి. హోల్డర్ని బైక్ అయితే మోల్డ్ చేసాం. ఇంకొచ్చి వైర్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. వైర్ కనెక్షన్ బ్యాటరీకి అయితే మనం కనెక్షన్ అనేది అయితే ఇచ్చేస్తాం. ఇప్పుడు హోల్డర్ పొజిషన్ అవంతా ఎలా ఉండదో చూడండి మీరు ఒకసారి. సో ఇక్కడ చూస్తున్నారు కదా హోల్డర్ పొజిషన్ అవంతా. ఇక్కడైతే స్ట్రాంగ్గా కూడా ఉంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వైర్ని ఈ హోల్ నుంచి ఇట్టయితే తీసుకొని వచ్చేసాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా 2 వైర్స్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ బ్యాటరీకి
చేసామంటే ఇంకా మన బైక్ అయితే రెడీ అయిపోయినట్టే. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు నా ఫోన్ అయితే హోల్డర్లో అయితే పెట్టేశాను. సో ఎటువంటి కదలికలు కానీ అటువంటిది అయితే ఏం లేవు. సో అండ్ అలాగే ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టి అయితే చూస్తాను. ఇన్ కేస్ ఛార్జింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉందంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఛార్జింగ్ స్లాట్ పైన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఛార్జింగ్ స్లాట్. సో అదైతే కనెక్ట్ చేసా. సో ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో మనం అయితే సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయితే చేసాం. సో అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇప్పుడైతే ఆ మౌల్ట్కి బైక్ మౌల్ట్కి అయితే నేను పర్ఫెక్ట్ యాంగిల్ సెట్ చేసి మొబైల్ కెమెరాని అయితే సెట్ చేశాను. సో రోడ్ వ్యూ అండ్ అలాగే వ్యూ మొత్తం బాగానే వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం మనం బైక్ వ్యూ ద్వారా మనం డైరెక్ట్ వ్లాగింగ్ అనేది అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ టైం నుంచి అయితే నేను ఇదే విధంగా అయితే నేను వ్లాగ్స్ అయితే ప్లాన్ చేస్తున్నా. స్టే ట్యూన్. సో దట్స్ ద వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.